నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలంలో సిపిఎం సిఐటి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు మరియు అంగన్వాడీల సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప అధ్యక్షతన వహించగా వైసీపీ పార్టీ ఈ ర్యాలీకి మద్దతు తెలియజేసింది. ఈ ర్యాలీ మేజర్ పంచాయతీ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వైసీపీ సర్పంచ్ రామంజనేయులు, వ్యవసాయ సంఘ కమిటీ కార్యదర్శి ఎర్నాగప్ప, మండల అంగన్వాడీ అధ్యక్షురాలు శ్రీదేవి, సిఐటియు సభ్యులు బాలాజీ నాయక్, పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మె 9వ తారీఖున కార్మికుల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కాబట్టి ఈ అందరికీ అంగన్వాడీ వర్కర్లకు, తర్వాత కార్మిక వర్కర్లు వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఈరోజు కరోనా సమయంలో కొట్టు చప్పుడు కాకుండా ఈ కార్మిక కోడ్ను, లేబర్ కోడ్ను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి కొన్ని పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. అయితే ఈ అంగీకారాన్ని కొన్ని కమ్యూనిస్టు పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ లేబర్ కోడ్ను వ్యతిరేకించింది. ఈ లేబర్ కోడ్ ముఖ్య కారణాలు ఏమంటే, మనకి ఏవైతే గవర్నమెంట్ నుంచి మనకి ఏమైతే మంచి ఫలాలు అందుతాయి అవన్నీ కూడా తుంగలో దొక్కే పరిస్థితి ఈ శ్రామిక వర్గం చాలా ఇబ్బందుల్లో పడుతుంది ఈ లేబర్ కోడ్ వస్తే. కాబట్టి ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని కూడా ఈ కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడిగినప్పుడు మీరు ప్రభుత్వవాడి పంచాయతీ కార్మికులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు అందరికీ సిఐటియు దేశవ్యాప్తమైనటువంటి సమ్మెలో భాగంగా పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకు మద్దతుగా ఉత్తరాచర్ల సర్పంచ్ రామాంజనేయులు వచ్చారు, వారికి ధన్యవాదాలు. ప్రధానంగా దేశవ్యాప్తంగా మొన్న మే 20వ తారీఖున సమ్మెను అనుకోవడం జరిగింది. సంబంధించినది పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఇది వాయిదా వేయడం మంచిదని మన కేంద్ర కార్మిక సంఘాలు పిలుపువడంతో ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణం, ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లు అనేటువంటిది తీసుకొచ్చింది. ఒకటి పారిశ్రామికకు సంబంధించినది, ఒకటి కనీస వేతనాలకు సంబంధించినది, ఒకటి వృత్తిపరమైనటువంటిది, అట్లాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి 4 కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 కోడ్లు కార్మిక రంగాన్ని ప్రధానంగా ఇప్పుడున్నటువంటి చట్టాలు మొత్తం 44 చట్టాలను ఒకే ఒక కలం పోటుతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 4 కోడ్ల పేరుతో పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మికుల్ని పీడించి పారిశ్రామికవేత్తల లాభాల కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినా తప్ప ఇంకోటి కాదు. సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వము మాటలు మాత్రము నేతి బీరకాయలాగా ఉంటుంది, నెయ్యి మాత్రం కనపడదు. నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలను మార్చడం వల్ల అదానీ అంబానీలకు ఊడిగం చేసే దానికోసం చట్టాలు మార్చడం అనేటువంటిది అన్యాయం. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు అనేక సమస్యల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ పెంచండి అయ్యా బాబు అంటే బడ్జెట్ పెంచరు. వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ల పేరుతో ఒకటి రాష్ట్రం యాప్ అంట, ఒకటి సెంట్రల్ యాప్ అంట. ఈ 2 యాప్లతో కళ్ళు ఆరోగ్యాలు దెబ్బతిని మొన్న బుక్రాసుల్లో పద్మావతి అనేటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ హార్ట్ అటాక్తో చనిపోయిన పరిస్థితి చూసాం. అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇంత చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్మికులకి ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే, మొన్న 42 రోజులు జగన్మోహన్ రెడ్డి మనల్ని కించెత్తు మాట్లాడలే, మన వేతనాల గురించి మాట్లాడలే, మన గురించి ఏం మాట్లాడలే, మన మీద యస్మా ప్రయోగం చేశాడు. అయినా 42 రోజుల పాటు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినటువంటి పరిస్థితి
చేసినారు. మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలని మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తాం, వాళ్ళకి వేతనాలే కదా అన్ని సమస్యల పరిష్కారం చెప్పి నంగనాజీ మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీల గురించి ఏమాత్రం మాట్లాడలే. మొన్నటికి మొన్న క్యాబినెట్లో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మారుస్తామని ఒక తీర్మానం చేసినారు తప్ప ఇంతవరకు జీవో రారా. అట్లాగే యాప్ల సంగతి ఇది ప్రమాదము, ఈ యాప్లను తీసేయండి అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడడం లేదు. మనకు ఈ యాప్లే కాదు, మనకు సంబంధించినటువంటి రాజకీయమైనటువంటి ఒత్తిడులు అనేక మంది అనేక రూపాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నింటినీ తగ్గించాలనేటువంటి దీని మీద దాన్ని పోరాటం చేయడం అనేటువంటి ఉన్నది. అట్లాగే అంగన్వాడీలో సంబంధించినటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయరంట. కారణం ఏంటంటే మీకు 10,000 రూపాయల పైన వేతనం వస్తుంది కాబట్టి అమ్మ ఒడి రాదు, తల్లికి వందనం రాదు, రైతు భరోసా రాదు, రేషన్ కార్డు రాదు, ఇంకోటి రాదట. మేమేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ గెజిటెడ్ ఆఫీసర్లు లేదంటే మీలాగా డబ్బులు కక్కుర్తిపడి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత మాట మార్చేటువంటి వాళ్ళం కాదు. మేమెప్పుడూ పేద జనానికి సంబంధించినటువంటి పిల్లలు, బాలింతలు, సూలింతలకు సంబంధించినటువంటి చిన్న పిల్లలకి రక్షణగా ఉండి ఈ దేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియనే కాదు, ఈ సంస్థలో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో పౌష్టికాహారం సంబంధించినటువంటి లోపం నుంచి పైకి తీసుకొని రావాలా దేశాన్ని అని చెప్పేసి వాళ్ళ ఆ రకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితిలో లేదు. కేంద్ర ప్రభుత్వం ఇది మొత్తంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జీతాలు పెంచడానికి చేతులు రావు, వీళ్ళకి వస్తున్నటువంటి అరకొర వేతనంతో సంక్షేమ పథకాలు తీసేస్తారంట. ఇది చాలా అన్యాయం అనేటువంటిది. ఇక్కడ పొట్ట కూటి కోసం వేరే పని లేక ప్రభుత్వ నిబంధనల మేర